నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఆర్థరైటిస్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి టైప్స్ ఉంటాయి, ఒకవేళ అది వస్తే దాన్ని ఎలా నివారించవచ్చో ఈ రోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అర్చన గారు. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు యువర్ స్టూడియో. అర్చన గారు, ఆర్థరైటిస్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది ఇంకా ఆర్థరైటిస్ వస్తే ఇంకేం చేయలేరు, ఏ పని చేసుకోలేరు అని. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది? ఆర్థరైటిస్లో అంటే మీరు అన్నట్టుగా కొన్ని రకాలైన ఆర్థరైటిస్లు కొంచెం లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోలేనప్పుడు ఏ జాయింట్ కూడా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వాళ్ళ అంటే డే టు డే లైఫ్లో చేయాల్సిన మినిమల్ చోర్స్ కూడా చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. బట్ మనం అది ఇనీషియల్గానే మనము దాన్ని ఫైండ్ అవుట్ చేసి ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది చేసి ప్రాపర్ డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అయ్యి ప్రాపర్గా మెడికేషన్ వాడితే మాత్రం ఎలాంటి ఆర్థరైటిస్నైనా దాదాపుగా తగ్గించుకోవచ్చు అండి. అంటే మన అంటే చెప్తున్నాను కదా, రెగ్యులర్గా చేసే చోర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇబ్బంది పడకుండా అట్లీస్ట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టుగా మరీ లైఫ్ అంతా నరకం కాకుండా ఉంటుంది. సో దీనిలో ఆర్థరైటిస్ యూజువల్గా మనకి ఏంటంటే మెడికల్గా తీసుకుంటే మోర్ దాన్ ఒక 200-250 వరకు ఆర్థరైటిస్లు ఉన్నాయి. ఓకే, కాకపోతే ఏంటంటే మనము ఈ జాయింట్ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కడైనా రావచ్చు కాబట్టి దానిలో మనం బేసిక్గా అంటే హెవీ అంటే రెగ్యులర్గా మనకు క్లినిక్లో వచ్చే కేసెస్లో తీసుకుంటే ఏజ్ వల్ల వయసు పైబడుతున్న వాళ్ళలో మనకి వేర్ అండ్ టేర్ వల్ల జాయింట్లో ఆ గుజ్జు అనేది అరిగిపోవటం, దాన్ని డీజనరేటివ్ ఆర్థరైటిస్ లేకపోతే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కామన్గా చూస్తామండి. సెకండ్ వచ్చేసరికి మనకి ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ లేకపోతే లంబార్ స్పాండిలైటిస్ ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతున్నాయి. మెటబాలిక్ ఆర్థరైటిస్ లైక్ గౌటీ ఆర్థరైటిస్ కానీ ఏదైనా ఫీవర్ వచ్చిన తర్వాత వచ్చే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లు కానీ పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ అంటాము. అండ్ ఈ చికెన్ గున్యా లాంటి ఫీవర్స్ వచ్చిన తర్వాత కూడా దాదాపుగా ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ కొన్ని రకాలైన ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్ లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ లేకపోతే ఎస్ఎల్ఈ కానీ ఏఎన్ఏ పాజిటివ్ ఉన్న కండిషన్స్ కొంత అంటే దీర్ఘకాలికంగా మెడిసిన్స్ వాడాలి, మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి డెఫినెట్గా మనకి టైం తీసుకునే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కంప్లీట్గా హీల్ అవుతుందా అనేది పేషెంట్ ఎంత తొందరగా దాన్ని డయాగ్నోసిస్ చేయగలుగుకుంటున్నాడు అనే దాన్ని బట్టి, ఎంత లెవెల్లో ఆ సివియారిటీ ఉంది, ప్రోగ్రెస్ ఆఫ్ ద డిసీజ్ ఎలా ఉందనే దాన్ని బట్టి పూర్తిగా నయం అవుతుందా లేదా అనేది మనం ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఎస్ఎల్ఈ లాంటి కండిషన్స్లో, యాంకలైజింగ్ స్పాండిలైటిస్ లాంటి కండిషన్స్లో మనం కొంత కేర్ఫుల్గానే ఉండాలని చెప్తాం. సో మనకి రెగ్యులర్గా వచ్చే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ గౌటీ ఆర్థరైటిస్ ఇన్ఫ్లమేటరీలో ఏంటంటే దాదాపుగా కొన్ని నెలలు మెడికేషన్స్ వాడడం, అసలు వాళ్ళకి ఆ ఆర్థరైటిస్ అనేది ఎందువల్ల వచ్చింది అంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది అండ్ ఎలిమెంట్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని వాళ్ళు కొంచెం దూరం పెట్టుకుంటే వాళ్ళ డే టు డే లైఫ్లో డెఫినెట్గా దీనికి ఇనీషియల్గా అయితే కొన్ని ఎక్సర్సైజెస్ కొన్ని రకాలైన మసాజెస్ చేసుకోవడం వల్ల తగ్గిపోతుంది. బట్ కొంచెం అది మోడరేట్ స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గట్టుగా మనము ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. కొన్ని ఆర్థరైటిస్లు ఏంటి అంటే అక్యూట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఇంజురీ అయినప్పుడు కానీ లేకపోతే పెథలాజికల్గా తీసుకుంటే కాల్షియం డెఫిషియన్సీ లేకపోతే విటమిన్ డి డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకి ఆ సప్లిమెంటేషన్స్ ప్రాపర్గా వాడితే మనకి ఆ జాయింట్లో వచ్చే ఆ పెయిన్ కానీ ఆ స్టిఫ్నెస్ కానీ మొబిలైజేషన్ ఇబ్బంది కానీ దాదాపుగా తగ్గుతూ ఉంటుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ క్రానిక్ అంటే ఇఫ్ ద పెయిన్ ఈస్ పర్సిస్టింగ్ ఇన్ ఎనీ జాయింట్ మోర్ దాన్ అ మంత్ కంటిన్యూగా ఉంటుంది, లేకపోతే పెయిన్ కిల్లర్ వేస్తే తగ్గుతోంది, లేకపోతే సప్లిమెంట్స్ వేస్తే తగ్గుతోంది, డెఫిషియన్సీ ఏమీ లేదు అయినా కూడా తగ్గట్లేదు అంటే డెఫినెట్గా అది క్రానిక్ కండిషన్ ఆర్థరైటిస్ కింద తీసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. అయితే ఏ జాయింట్ ఎఫెక్ట్ అయ్యింది అనే దాన్ని బట్టి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే మనం ఎక్కువగా నిలబడేది మోకాలు కాబట్టి మోకాలలో గుజ్జు అనేది దాదాపుగా ఒక 45-50 తర్వాత అరిగిపోతూ ఉంటుంది అనేది ఒక డికేడ్ బ్యాక్. బట్ ఇప్పుడు ఏంటంటే ఎర్లీగా కూడా మనకి ఎర్లీ మెనోపాజెస్ ఎలా వస్తున్నాయో అలానే ఎర్లీగా కూడా మనకి 35 లేట్ 30s నుంచి లేకపోతే ఎర్లీ 40s నుంచి మనకి ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అవుతుంది. దిస్ మైట్ బి బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్ అవ్వచ్చు, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కావచ్చు, లేకపోతే అన్నెసెసరీ మెడికేషన్స్ వాడడం కావచ్చు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లేకపోతే లాంగ్ టర్మ్ ఆఫ్ స్టాండింగ్ కానీ సిట్టింగ్ కానీ ఉండటం కావచ్చు, స్థూలకాయం ఒకటి కావచ్చు, హార్మోనల్ ఇష్యూస్, ఎర్లీ మెనోపాజ్, పొల్యూషన్, మనం తీసుకునే వాటర్లో ఓవర్ మినరలైజేషన్ ఆఫ్ వాటర్ తీసుకోవటం, ఈ కాల్షియం డెఫిషియన్సీ లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడు మనకి డెఫినెట్గా ఎర్లీగా మనకి లేట్ 30sలో కానీ
ఎర్లీ 40sలో మనకి ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనిలో కూడా మనకి స్టేజెస్ ఉంటాయి, 1, 2, 3, 4 అని చెప్పేసి. 4th ఈజ్ కంప్లీట్లీ ఆపరేషనల్ కేస్, అంటే సర్జరీ చేయించాల్సిన అవసరమే ఉంటుంది. 1 to 3 వరకు మనం ఎర్లీగా డయాగ్నోసిస్ చేస్తే అంత తొందరగా ట్రీట్మెంట్ పార్ట్ అనేది ఉంటుంది. కమింగ్ టు ద రుమటాయిడ్లో ఏంటంటే సింగిల్ కీలు కాకుండా మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడంతో పాటుగా మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్ అనేది మనకి రుమటాయిడ్లో ఉంటుంది. ఇందులో ఏంటంటే ఇది కొంత నార్మల్గా వచ్చే ఈ వేరియంట్ ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్తో పోలిస్తే ఇది ఏ వయసుతో సంబంధం లేకుండా ఉంటుంది. అండ్ సింగిల్ కీలు కాకుండా మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి డెఫినెట్గా ఇట్ టేక్స్ సచ్ అ లాంగ్ టైం. అంటే కొంతమంది 1 year వాడతారు, 2 years 3 years కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద ఆర్ఏ ఫ్యాక్టర్, యాంటీ సిసిపి, సిపికే లెవెల్స్, కాల్షియం ఇవన్నీ కూడా చూసుకుంటాము. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇప్పుడు హోమియో ట్రీట్మెంట్కి రావాలి అంటే డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి కొంత తొందరగా తగ్గే అవకాశాలు ఉంటాయి. అదే మనకి అలోపతి వాడి ఇప్పుడు స్టీరాయిడ్స్, వైసోలోన్, ఫోలిట్రాక్స్, ఫుల్వైట్, హెచ్సిక్యూ, నాప్రాక్సిన్ ఇలా వాడుతూ ఉంటారు. వాడి తగ్గట్లేదు అనో లేకపోతే ఎందుకు లాంగ్ టర్మ్లో స్టీరాయిడ్స్ వాడడం కరెక్ట్ కాదు, పెయిన్ కిల్లర్స్ వాడడం కరెక్ట్ కాదని మా దగ్గరికి వస్తారు. అంటే ఇప్పుడు ఎంత టైం పడుతుంది డాక్టర్ ఇది పూర్తిగా? ఇప్పుడు ఆల్రెడీ ముందు ఇవి వాడి మళ్ళీ ఇప్పుడు హోమియోకి వస్తే ఎంత టైం పీరియడ్ ఎంత ఉంటుంది? టైమ్ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దేర్ ఫ్యాక్టర్స్. అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది, ప్రొఫెషన్ని బట్టి ఉంటుంది, ఏజ్ రిలేటెడ్ ఉంటుంది. అండ్ ఆర్ఏ ఫ్యాక్టర్, యాంటీ సిసిపి, సిపికే రుమటాయిడ్లో తీసుకుంటే సిపికే లెవెల్స్, తర్వాత మామూలుగా మన ఈ కాల్షియం, విటమిన్ డి ఏమైనా డెఫిషియన్సీ ఉంది, ఇవంటే తొందరగా కరెక్ట్ చేయొచ్చు విత్ సప్లిమెంటేషన్స్ అండ్ ఫుడ్ ఫ్యాక్టర్స్. బట్ ఈ 3, 4 కంపల్సరీగా చూసుకుంటాము. చూసుకొని వారు అదర్ సిస్టమ్స్ వాడుతున్నా కూడా వాటితో పాటు సైమల్టేనియస్గా కొన్ని రోజులు వాడమని చెప్తాము. ఎందుకంటే రుమటాయిడ్లో చాలా స్టిఫ్నెస్ ఉంటుంది, మైల్డ్ టెంపరేచర్ ఒక 9900 టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. జాయింట్స్లో వాపు వచ్చేస్తుంది, స్వెల్లింగ్ ఉంటుంది మల్టిపుల్ జాయింట్స్, ఎస్పెషల్లీ ఈ మణికట్టు దగ్గర కానీ, ఈ చేతి వేళ్ళు ఇంటర్ఫాలెంజెస్ కానీ, లేకపోతే యాంకిల్ దగ్గర స్వెల్లింగ్ ఉండటం, నడవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఒక అడుగు తీసి అడిగేయాలన్నా కూడా బాడీ అంతా బాగా స్టిఫ్ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం టైర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది, వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ రీజన్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి ఇన్స్టాంట్ రిలీఫ్ కోసం వెతుకుతూ ఉంటారు. సో ఇన్స్టాంట్గా అంటే హోమియోతో కొంచెం కష్టం అవుతుంది కాబట్టి అలానే మరీ డిలేడ్ ఏం కాదు, కొంత ఒక 1-2 months అన్న మినిమం ఇట్ టేక్స్ అ టైం. ఆ టైంలో మేము అల్లోపతి ఏమైనా యూస్ చేస్తున్నారంటే సైమల్టేనియస్గా ఇది అది ½ an hour గ్యాప్లో వాడమని చెప్తాం. ఇదేంటంటే లాంగ్ టర్మ్లో బాడీ నుంచి రుమటాయిడ్ ఫ్యాక్టర్ని నెగిటివ్ చేయడానికి హోమియో ఇస్ హెల్ప్ఫుల్. ఇప్పుడు మీరు అన్నారు అల్లోపతి యూజ్ చేస్తూ ఈ హోమియో ఇది కూడా యూజ్ చేయొచ్చు, ఆల్టర్నేటివ్గా ఏం ప్రాబ్లం కదా డాక్టర్? ఏం కాదు. ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే మనము అంటే లాంగ్ టర్మ్లో ఎక్కువ రోజులుగా ఈ 2 వాడడం అనేది కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైమ్ వెంటనే ఒక అంటే గ్యాప్ ఇవ్వకుండా ఒక 1 hour, ½ an hour అన్న గ్యాప్ ఇవ్వాలి మినిమం. అంతా కూడా గ్యాప్ లేకపోతే మాత్రం కొంత 2 అది పనిచేయక ఇది పనిచేయక ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. మేము చెప్తాం, ఇప్పుడు కొంతమంది మా దగ్గరికి ఆస్టియోఆర్థరైటిస్కి వస్తారు, వాళ్ళు ఆల్రెడీ పెద్దవాళ్ళు ఉంటారు, ఏజ్డ్ ఉంటారు, వాళ్ళకి బీపీ, షుగర్ అలా ఉంటుంది. సో అవేమి స్టాప్ చేయమని చెప్పం, లేదు మీరు హోమియోలోనే ఇచ్చేయండి నాకు దీంతో పాటుగా అంటారు. కానీ మనకి హోమియోలో ఇప్పుడు ఈ రోజు వేస్తే ఈ రోజు తగ్గే మెడిసిన్స్ జలుబు, జ్వరాలు, దగ్గులు, మోషన్స్కి తప్ప అంత క్రానిక్ కేసెస్కి ఉండవు. కాబట్టి మేము ఏం చెప్తాం, మనం మెయిన్గా ఇది కరెక్ట్ చేద్దాం, డీజనరేషన్ కరెక్ట్ చేసిన తర్వాత సైమల్టేనియస్గా ఇద్దాము, అది కూడా వాడండి. కొన్ని రోజులకి మనం డోస్ తగ్గిద్దాం. ఇప్పుడు హై డోస్ వాడుతున్న వాళ్ళు లో డోస్కి రావచ్చు. ఒక 45, 50లో అంటే మనం కొంత కరెక్ట్ చేయొచ్చు. కానీ 50 దాటిన వాళ్ళలో బీపీ, షుగర్ అంత తొందరగా కరెక్ట్ అవ్వవు. కంప్లీట్గా టాబ్లెట్ని 0 చేయడం కష్టం కాబట్టి కొంత మినిమల్ డోస్ అయినా వాడండి లైఫ్ టైం అని చెప్తామండి. సో ఇప్పుడు కమింగ్ టు సర్వైకల్ అండ్ లంబార్ స్పాండిలైసిస్కి సంబంధించి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అది మన దగ్గర అంటే సర్వైకలా, లేకపోతే లంబారా, లేకపోతే మామూలుగా వచ్చిన సాక్రోయిలైటిస్ కండిషన్సా, కాకిక్స్ ఇష్యూ అయినా ఏదైనా కూడా మెయిన్గా చూసుకునేది ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ రోజుల నుంచి ఉంది, ఎన్ని రోజుల నుంచి ఉంది, అది మెడికేషన్స్ ఏమైనా వాడుతున్నారా లేదా, అండ్ పర్సన్ ఎలా అంటే వాళ్ళు సన్నగా ఉన్నారా, లావుగా ఉన్నారా, ఫిజికల్, మెంటల్ లెవెల్స్లో జెండర్స్ తీసుకొని అట్ ద సేమ్ టైం సిమ్టమ్స్ని తీసుకొని వీళ్ళు గివ్ యూ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వీ ట్రీట్ బాడీ యాజ్ ఎ హోల్, నాట్ అ పర్టికులర్ డిసీజ్ అనేది కాకుండా డిసీజ్తో పాటుగా ట్రీట్మెంట్ అనేది బాడీకి ఉంటుంది కాబట్టి కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం వీ సజెస్ట్ సమ్ డైట్ అంటే మేజర్గా ఏమి ఉండదు, కొన్ని 2, 3, 4 రకాల ఫుడ్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫుడ్ అనేది ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోండి, ఇది అవాయిడ్ చేయండి అని చెప్తాము. అండ్ కొన్ని రకాలైన ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇప్పుడు సర్వైకల్కి సంబంధిస్తే మనకి యూజువల్గా C3, C4, C7 వరకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి అక్కడికి సంబంధించి స్పైనల్ కంప్రెషన్ ఏమైనా ఉంది, హర్నియేషన్ ఉంది, డిస్క్ ప్రొలాప్స్ ఉంది, ఇలాంటి వాటికి
ఎలాంటి వాటికి ఎలాంటి ఎక్సర్సైజెస్ అనేది చెప్తాం. ఎక్సర్సైజెస్ కూడా మ్యాండేటరీగా కంపల్సరీ అని చెప్తాము. ఏదో మందులు వాడేసాము మాకు మొత్తం తగ్గిపోవాలంటే కాదు. ఎందుకంటే డైట్ ఈజ్ మ్యాండేటరీ, 10% కీ రోల్ ప్లే చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక 20% or 10% ఎక్సర్సైజ్ ఇస్ మ్యాండేటరీ. డైట్ అంటే ఏ విధంగా ఉంటుంది డాక్టర్? అంటే ఇప్పుడు కొన్ని తినకూడదు అంటే అందరికీ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కొన్ని ఐటమ్స్ తినొద్దని ఒకరికి చెప్తే సేమ్ అలానే వేరే వాళ్ళకి కూడా ఉంటుందా, లేకపోతే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ ఇవి తినొద్దు అనే రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? ఉంటాయి. ఇప్పుడు ప్రాబ్లమ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకి ఆర్థరైటిస్లో 100 మంది వస్తే 100 మందికి కూడా అదే ఫుడ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది ఇన్ హోమియోపతి. ఎస్పెషల్ ఏ సిస్టమ్ అయినా అంతే, మందు మారుతుంది కానీ డైట్ అండ్ ఎక్సర్సైజెస్ అవే ఉంటాయి. డైట్ వచ్చేసరికి ఏంటంటే మనం ఎక్కువగా అందరికీ తెలిసిందే ఇప్పుడు, అంటే అవేర్నెస్ పెరిగింది కాబట్టి ఈ వాతం చేసేది అంటే వంకాయ, గోంగూర, దుంపకూరలు, ఆలుగడ్డ ఇలాంటిది ఎక్కువ తినొద్దని చెప్తాం. పుల్లగా ఉన్నది గోంగూర లాంటిది, టమాటా హెవీగా యూస్ చేయొద్దని చెప్తాము. ప్యాకెట్ ఫుడ్ కానీ, రిఫైన్డ్ ఆయిల్స్ కానీ, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కానీ, రిఫైన్డ్ షుగర్స్ కానీ, అంటే బరువు పెంచేది ఏది కూడా దాదాపుగా అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ తినేవి ఏంటంటే ఎక్కువగా మనం తీసుకునే ప్రతి ఆహారంలో ప్రోటీన్ అనేది కంపల్సరీగా ఇంక్లూడ్ చేయాలి, ఫైబర్ ఇంక్లూడ్ చేయాలి. సో దట్ మనకి ఏంటంటే అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్గా ఉంటుంది, బాడీకి రావాల్సిన ఎనర్జీ లెవెల్స్ ప్రాపర్గా ఉంటాయి, ఆకలి మోడరేట్గా ఉంటుంది కాబట్టి వెయిట్ కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది, బిఎంఐ కరెక్ట్గా ఉంటూ ఉంటుంది. అండ్ ఈ కాల్షియం, విటమిన్ డి, B12 ఇస్ వెరీ మ్యాండేటరీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బోన్ ఇష్యూస్ అండ్ జాయింట్ ఇష్యూస్. కాబట్టి మనం కాల్షియం అంటే నార్మల్గా నాన్ వెజిటేరియన్లో ఎక్కువగా ఉంటుంది. వెజ్లో తీసుకుంటే తోటకూర, పాలకూర, మునగాకు, మెంతుకూర, తర్వాత నువ్వుల్లో ఎక్కువ ఉంటుంది, తర్వాత రాగుల్లో ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి నాన్ వెజిటేరియన్ కాకుండా మిల్క్ ప్రోడక్ట్స్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ డి కూడా సేమ్ థింగ్. విటమిన్ డికి మనం సన్ ఎక్స్పోజ్ అవ్వమని చెప్తూ ఉంటాం మార్నింగ్ 8:30 to 9:30 మధ్యలో. అట్ ద సేమ్ టైం మరీ వీలు అవ్వట్లేదంటే ఈవినింగ్ అన్న ఒక 15-20 నిమిషాలు ఉండండి, లేదు సప్లిమెంటేషన్స్ యూస్ చేయమని చెప్తాము. ఎందుకంటే విటమిన్ డి, కాల్షియం రెండు ప్రాపర్గా బాడీలో ఉంటేనే జాయింట్ ఇన్ఫ్లమేషన్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండాలంటే omega-3 ఈజ్ వెరీ గుడ్. omega-3 ఏంటంటే బేసిక్గా మనకి ఫ్లాక్సీడ్స్, అవిసె గింజలు, చియా సీడ్స్, సబ్జా గింజలు ఇవి తీసుకుంటే కొంత ఇన్ఫ్లమేషన్ బాడీలో తగ్గుతుంది. సో డాక్టర్, ఇప్పుడు ఈ స్పాండిలైటిస్కి సంబంధించి అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దాన్ని రాకుండా మనం ఏమైనా చెయ్యొచ్చా? ఎందుకు వస్తుందంటే మెయిన్లీ థింగ్ వచ్చేసరికి ఒకటి ఏజ్, అది అందరికీ తెలిసిందే, డిజనరేషన్ వన్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మనము అంటే ఎక్కువసేపు కూర్చునే జాబ్స్లో చేసినప్పుడు, లేకపోతే ఎక్కువ ట్రావెలింగ్ చేసేటప్పుడు రఫ్ రోడ్స్ మీద, ఇప్పుడు లారీ డ్రైవర్స్ ఇలా 2-3 రోజులు కంటిన్యూగా వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళలో రఫ్ రోడ్స్ ఏమన్నా ఎక్కువ యూజ్ చేసినప్పుడు, ట్రావెలింగ్ అతుకులున్న రోడ్డు మీద వెళ్ళినప్పుడు స్పైన్ ఆటోమేటిక్గా కంప్రెషన్కి గురవడం వల్ల విల్ గెట్ దట్ స్పాండిలైటిస్ ఇష్యూస్. తర్వాత మనకి ఇంజురీ, ఏదైనా మైనర్ టు మేజర్ ఇంజురీ ఏమైనా జరిగినా, యాక్సిడెంట్స్ ఏమైనా జరిగినా కూడా మనకి వయసుతో సంబంధం లేకుండా డిస్క్ హర్నియేషన్స్, డీహైడ్రేషన్స్ ఇవన్నీ కొంచెం జరుగుతూ ఉంటాయి. అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్ విల్ బి దేర్. అండ్ ఎనీ ఆటో ఇమ్యూన్స్ లైక్ HLA-B27 ఏమైనా పాజిటివ్ ఉన్నా కూడా, లేకపోతే బేసిక్గా కాల్షియం, విటమిన్ డి డెఫిషియన్సీ లాంగ్ టర్మ్లో, అంటే మనకి ఏంటంటే ఎప్పుడు చేసినా కొంతమందికి ఎంత కాల్షియం సప్లిమెంట్స్ తీసుకున్నా వాళ్ళకి అబ్జార్ప్షన్ అనేది బాడీలో ఉండదు. సో అలాంటి కండిషన్స్లో కూడా తొందరగా బోన్స్ అనేది డెలికేట్ అవ్వటం, సో డిస్క్ బల్జింగ్, పక్కనే ఉన్న స్పైనల్ నర్వ్స్కి కంప్రెషన్కి గురవ్వటం ఇవన్నీ జరుగుతుంటాయి. అండ్ ఒబెసిటీ, బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళలో, సడన్గా వెయిట్ గెయిన్ అయిన వాళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం. సిస్టమ్ వర్క్ ఎక్కువ చేసే వాళ్ళలో చూస్తూ ఉంటాం. పాస్చర్ అనేది అంటే కూర్చునే పొజిషన్ అనేది ప్రాపర్గా ఉందా లేదా, లేకపోతే బరువులు ఎత్తే పనిలో వాళ్ళు ఏమైనా చేస్తున్నారు ఎక్కువగా, వాళ్ళ జాబ్స్ అలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకి డిస్క్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒక్కసారి వచ్చిన తర్వాత అంటే ఎలా తగ్గించుకోవాలంటే సేమ్ థింగ్, వాళ్ళకి ఎందుకు వచ్చింది అనేది వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది కదా. అంటే ట్రావెలింగా, లేకపోతే ఇంజురీ అయిన తర్వాతనో, లేకపోతే డెఫిషియన్సీసా, కొంతమందికి ఏంటంటే ఓవర్ ఆల్కహాలిజం అండ్ స్మోకింగ్ కూడా. సో దానివల్ల కూడా ఏంటంటే లాంగ్ టర్మ్లో బోన్స్ బాగా డెలికేట్ అయిపోయి చిన్న ఇంజురీ జరిగినా కూడా అవి కొంచెం బల్జింగ్ ఎక్కువైపోయి, లేకపోతే హర్నియేషన్, డిస్క్ ప్రొలాప్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పాస్చర్ కరెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇలా లాంగ్ టర్మ్లో కూర్చొని చేసే వాళ్ళ సెడెంటరీ హ్యాబిట్స్కి దూరంగా ఉండాలి. బిఎంఐ అనేది కరెక్ట్గా వాళ్ళ హైట్కి తగ్గ వెయిట్ ఉందా లేదని చూసుకోవాలి. వాటర్ కన్జంప్షన్స్ ప్రాపర్గా చేసుకోవాలి. ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా, అంటే సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, ఎలాంటి ఇష్యూ ఉన్నా లేకున్నా అదొక పనిగా మనం ఇప్పుడు 3 పూటలు ఎలా తీసుకుంటామో ఫుడ్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ ఎవ్రీడే ఎక్సర్సైజెస్ అనేది చేయటం, దాదాపుగా మెడికేషన్ జోలికి వెళ్లకుండా ఉండటం. అలోపతిక్ ఎస్పెషల్లీ మనకి ఏంటంటే పెయిన్ కిల్లర్స్, స్టిరాయిడ్స్ ఇవన్నీ మన బాడీకి కొంచెం హార్మ్ చేస్తాయి కాబట్టి ఎంత వీలైతే అంత ప్రాపర్గా అవి మెడికేషన్స్ వాడకపోవడం, మరీ అవసరమైతే ప్రాపర్ కన్సల్టెంట్ని కలిసి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోవటం. అంతేగాని మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక పెయిన్ కిల్లర్, అది నిమిసలైడ్, అబ్యూజిసిక్ ఇవన్నీ కాకుండా ప్రాపర్ డయాగ్నోసిస్ చేసి
ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అవసరమైతేనే పెయిన్ కిల్లర్స్ జోలికి వెళ్ళటం. సో ఇవన్నీ చేస్తే, అండ్ స్ట్రెస్ ఇస్ అ ఫ్యాక్టర్. స్ట్రెస్ విల్ బి ద వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ టు గెట్ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ దీస్ డేస్. కాబట్టి స్ట్రెస్ అనేది దాదాపుగా తగ్గించుకున్నా కూడా మోస్ట్లీ మనకి ఆ పెయిన్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆఫ్టర్ డిస్క్ ప్రొలాప్స్, హెర్నియేషన్, డిహైడ్రేషన్ తర్వాత అది దాదాపుగా కంట్రోల్ ఉంటుంది. రెడ్యూస్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇస్ పాస్చర్, అంటే సడన్ గా కింద కూర్చోవడం, కింద పడుకోవడం చాలా మంది చేస్తూ ఉంటారు. నాకు ఇబ్బంది ఉందండి, నడుము నొప్పి, నేను కింద పడుకుంటే నాకు బాగుంది అంటారు. కానీ అది 2-3 రోజులే బాగుంటుంది. తర్వాత వాళ్ళు కూర్చొని లేసేటప్పుడు ఆ ప్రెషర్ అంతా బ్యాక్ మీద పడుతుంది, ఎస్పెషల్లీ లంబార్ స్పాండిలైటిస్ ఉన్నప్పుడు. సో అలాంటి వాళ్ళంటే పైనే పడుకోండి, కాకపోతే గట్టిగా ఉన్న బెడ్ మీద పడుకోండి అని చెప్తాం. అంటే ఇలా మెత్తగా స్పాంజీ టైప్లో ఉన్న బెడ్ కాదు, చిన్నగా గట్టిగా ఉన్న బెడ్ మీద. అండ్ పిల్లో, సర్వైకల్ ఇష్యూ ఉన్న వాళ్ళు చిన్న పిల్లో లేకపోతే పిల్లో తీసేసేయండి అని చెప్తాం. పిల్లో లేకుండా పడుకుంటే హ్యాపీ. కానీ కొంతమందికి నిద్ర పట్టదు కాబట్టి ఒక టవల్ మందం ఇట్లా ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుందో అంత పెట్టుకోండి ఈ గ్యాప్లో అని చెప్తాము. లేదంటే సర్వైకల్ పిల్లోస్ ఇప్పుడు మార్కెట్లో ఉంటున్నాయి, అవి కంపల్సరీగా తీసుకోవాలి. అండ్ ఎక్సర్సైజెస్ కంపల్సరీగా చేస్తే మ్యాక్సిమం కరెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ సివియర్ కైండ్ ఆఫ్ సెర్వైకల్ రెడిక్యులోపతి, మల్టిపుల్ అంటే మైలోపతి కానీ, లేకపోతే కంప్లీట్గా స్పైనల్ స్టినోసిస్ ఉంది, లేకపోతే సర్వైకల్, థొరాసిక్, లంబార్, సాక్రమ్, ఇలియా ఇవన్నీ ఎఫెక్ట్ అయినాయి అంటే మాత్రం దట్స్ సర్జికల్ ఇంటర్వెన్షన్ కేసెస్. ఇంకెలా అంటే ఇంకా సిగ్నల్ అనేది మొత్తం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కాబట్టి, స్పైనల్ కార్డ్ అనేది సిగ్నల్, మోటార్ సిగ్నల్ కానీ నార్మల్ సిగ్నల్స్ రావు కాబట్టి బ్రెయిన్ నుంచి కానీ దీనికి మజిల్స్కి. సో దానివల్ల ఏమవుతుంది, కంప్లీట్గా ప్యారలైజ్డ్ అవుతుంది. అంటే ఇఫ్ ఇట్ ఈస్ అన్ అప్పర్ బాడీ ఎఫెక్ట్ అయినప్పుడు, ఈ స్పెషల్లీ సర్వైకల్, ఈ C3, C7 వరకు, మోస్ట్లీ C1, C2 అంత తొందరగా ఎఫెక్ట్ అవ్వదు. ఈ కింద ఎఫెక్ట్ అయ్యేటప్పుడు దాదాపుగా మైలోపతి వచ్చిందంటే మనకి ఇదంతా అంటే గుంజినట్టుగా, లాగినట్టుగా, తిమ్మిరిలాగా అనిపించటం, నంబ్ అయిపోవటం, అంటే వీక్ అయిపోవటం, అంటే చెయ్యి ఉందా లేదా, ఏదైనా గ్రిప్ లాస్ అవ్వటం, ఏదైనా పట్టుకున్న షివర్ అవ్వటం, మనకి ఆ గ్రిప్ దొరక దాన్ని వదిలేయటం, అండ్ ఈ పోర్షన్ అంతా హెడేక్ రావటం, ఇదంతా నెక్ స్టిఫ్నెస్ ఉండటం, ఇదంతా గుంజుతుంది. పోస్ట్ ఆరికల్ రీజన్ ఇదంతా గుంజటం, నరం ఏదో లాగినట్టుగా ఉంది అంటారు, గిడ్డినెస్ అంటే చక్కెర వచ్చినట్టుగా డిజినెస్ ఉండటం, ఇవన్నీ ఏంటంటే మనకి సర్వైకల్లో ఇష్యూ ఉంది. అది C3, C4 లేకపోతే C1, C2, C7, C6 దాని ప్రకారంగా మనం పాస్చర్ని కరెక్ట్ చేసుకొని ప్రాపర్ మెడికేషన్స్, ఎక్సర్సైజెస్ వాడితే మ్యాక్సిమం కంప్లీట్గా రికవరీ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దీనిలో మళ్ళీ చెప్పాను కదా కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు చల్లదనానికి పెరుగుతుంది నొప్పి, నేను చెప్పిన డైట్ ఏదైనా తీసుకున్నా కొంచెం పెయిన్ పెరుగుతుంది, అస్సలు ఎక్సర్సైజెస్ లేకున్నా పెరుగుతుంది, పాస్చర్ సరిగా లేకున్నా, అవన్నీ ఎప్పటికీ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే దీన్ని కంప్లీట్గా రికవరీ చేసుకోవచ్చు. కానీ డాక్టర్ ఇప్పుడు నార్మల్గా ఇలాంటి ఒక ప్రాబ్లం అలోపతిలోనే మనకి చాలా టైం పడుతుంది కరెక్ట్ అవ్వడానికి. సో కమింగ్ టు హోమియో కేర్లో ఎంత టైం పడుతుంది అసలు? ఈ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు ఏ విధంగా వాళ్ళని మెయింటైన్ చేసుకోవాలి? ఎక్సర్సైజెస్ లేకపోతే మీరు చెప్పినట్టు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా పాటించాలి. సో ఏ విధంగా వాళ్ళు సెట్ చేసుకోగలరు దాన్ని? ఎంత టైం పట్టొచ్చు? మేము టైం అనేది డిపెండ్ ఆన్ కండిషన్ ని బట్టి ఇన్ని రోజులు వాడాలని చెప్తాము. సో దానిలో వాళ్ళు ఖచ్చితంగా ముందే మేము ప్రిపేర్ చేస్తాం పేషెంట్ కి. మేమేమి ఇమీడియట్ రిలీఫ్ ఏమి ఇచ్చాము, ఈరోజు వేసుకుంటే పెయిన్ కిల్లర్ వచ్చినంత ఫాస్ట్ రిలీఫ్ ఉండదు. ఇట్ టేక్స్ 1 to 2 months ఆఫ్ టైం మీకు ఆ డిఫరెన్షియేషన్ కనిపించడానికి. తర్వాత మీరు ఒక 6 months, 8 months, 1 year కంప్లీట్గా వాడుకుంటే మీకు ఆ లోపల అంటే బయట సిమ్టమాటిక్ రిలీఫ్ మాత్రమే కాకుండా లోపల ఉన్న ప్రాబ్లం తగ్గుకుంటూ బయట నుంచి మూలాల నుంచి ప్రాబ్లం తగ్గుతూ వస్తుందని ముందే పేషెంట్కి చెప్తాం. కాబట్టి అండ్ హోమియో అంటే ఒక ఇట్స్ లైక్ అ మిత్తే, అంటే అప్పుడున్నంత డిలేడ్ ప్రాసెస్ ఏం లేదు, కానీ కొంత మరి పెయిన్ కిల్లర్, స్టిరాయిడ్స్ ఇవి ఉండవు కాబట్టి కొంత టైం తీసుకుంటుంది డెఫినెట్గా. అండ్ మోర్ ఓవర్ మా దగ్గరికి వచ్చేసరికి చాలా ఆ డిసీజ్ క్రానిసిటీ అనేది పెరిగిపోయి ఉంటుంది. సో అదంతా తీయడానికి కొంత టైం తీసుకుంటుంది. కాబట్టి ముందే పేషెంట్ ప్రిపేర్ అవుతారు. అంటే హోమియో అంటే కొంత టైం తీసుకునే ప్రాసెస్, ఇందులో పెయిన్ కిల్లర్స్ ఇవి ఉండవు, లాంగ్ టర్మ్ అయినా కూడా కంప్లీట్గా తగ్గుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, సర్జరీ అవసరం ఉండదు అని పేషెంట్ ప్రిపేర్డ్ కానీ 90% వస్తారు. వచ్చిన వాళ్ళకి మేము ఆ ఎంఆర్ఐ అవసరం అనుకుంటే ఎంఆర్ఐ అవన్నీ తీసుకొస్తారు కదా, ఎంఆర్ఐ, సిఆర్పి, మన వాట్ యు సే కాల్షియం, విటమిన్ డి, B12 ఇవి ఇంకా అదర్ ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి అవన్నీ చూసిన తర్వాత ఇన్ని రోజులు వాడమని చెప్తాం. హార్డ్లీ మనకు ఒక 6 months, 9 months, 1 year వాడిన తర్వాత మ్యాక్సిమం తర్వాత కూడా మీరు ఎక్సర్సైజ్, డైట్ ఇవన్నీ మెయింటైన్ చేయండి. లేదు మాకు అవ్వట్లేదు, హోమియోతో అవ్వదు అంటే ముందే చెప్పేస్తాం. ఇప్పుడు ఇట్స్ కంప్లీట్గా మల్టిపుల్ లెవెల్ ఇష్యూ ఉంది. ఇప్పుడు సిలో అంటే సర్వైకల్లో ఉంది, థొరాసిక్, లంబార్, సాక్రమ్ అన్నిట్లో ఉంది అంటే మేము ఇంతే చేస్తాం. అంటే పెయిన్ కొంత తగ్గుతుంది అంతేగాని అది కూడా పూర్తిగా తగ్గదు. లిమిటేషన్స్ ఉంటాయి హోమియోపతికి కూడా. దీనికి ఇంత తర్వాత మీరు సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుందని ముందే పేషెంట్కి ప్రిపేర్గానే చెప్తాము. సో దాన్ని బట్టి వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. సో ఇప్పుడు దీనికి మెయిన్ సర్వైకల్ లంబార్ స్పాండిలైటిస్ సంబంధించి ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో అన్ని ఏజెస్ వాళ్ళకి
అది మనం చెప్పాం కదా, ఇప్పుడు కొంతమందికి ఇంజురీ వల్ల చిన్నప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈవెన్ మనకి 2025లో కూడా సర్వైకల్ ఇష్యూ వచ్చిన వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు. కొంతమందికి HLA B27 పాజిటివ్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి కింద వరకు బాడీ ఎఫెక్ట్ అవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి మనం అది అంటే లాస్ట్లో రూల్ అవుట్ చేస్తాం. అంటే ముందే HLA B27 ఏం చేయము, ముందు ఈ సర్వైకల్ లంబార్ MRI తీసిన తర్వాత అప్పటికి నార్మల్ ఉందంటే ఇవి చూసుకుంటాం. సో ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళకి ఎందువల్ల వచ్చింది, ఎక్కడ వచ్చింది, వాళ్ళ సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఏ రకంగా ఉన్నాయి, అంటే జెనెటిక్గా ఉందా, ఒకవేళ కంపల్సరీగా వాళ్ళు ప్రొఫెషన్ మారాల్సి వస్తుందా, మ్యాక్సిమం ప్రొఫెషన్ మారే అవసరం ఉండదు. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రొఫెషన్ వైజ్గా కూడా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి హోమియోలో. ఈ ఇప్పుడు ఆటో డ్రైవర్స్ అయితే ఇది, డ్రైవర్స్ అయితే ఇది, లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళైతే ఇది అని చెప్పేసి దాని ప్రకారంగా వీ యూస్ టు గివ్ ద మెడిసిన్స్. అండ్ ఖచ్చితంగా మేము తినే ఆహారంలో ఇది ఇంక్లూడ్ చేసుకోండి, కంపల్సరీగా ఇది అవాయిడ్ చేయండి అని చెప్తాము. అండ్ మెడిసిన్స్తో పాటుగా బయట అదర్ మెడికేషన్స్ అనేది ఇఫ్ నీడెడ్ అవసరం అయితేనే వాడండి, లేదు చిన్న చిన్న ఫీవర్, కోల్డ్, కాఫ్ ఏమొచ్చినా కూడా విల్ టేక్ కేర్ ఆఫ్ అని చెప్తామండి. సో మెయిన్లీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక స్పాండిలైటిస్లో సివియారిటీ ఎంత వరకు ఉంటుందంటారు? ఒకవేళ పట్టించుకోకుండా లాస్ట్ స్టేజ్లో వస్తే కొంతమందికి సర్జరీకి వెళ్ళాలని చెప్తారు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సర్జరీ అవసరం లేదు, మనం ఇలా తగ్గించవచ్చు అని చెప్తే అసలు ఎంత టైం పట్టొచ్చు, ఎంత కేర్ తీసుకోవాలి, సివియారిటీ ఎంత వరకు ఉంటుందంటారు? సివియారిటీ అంటే ఇఫ్ నెగ్లెక్టెడ్ ఎనీ సర్వైకల్ కొంతమంది పట్టించుకోరు, మీరు అన్నట్టు పెయిన్ కిల్లర్స్ వేసుకొని ఆపేస్తారు. సో అలాంటి వాళ్ళకి కంప్లీట్గా ప్యారలైజ్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ పోర్షన్ ఎఫెక్ట్ అయిందంటే అప్పర్ బాడీ, అంటే మనం నెక్ రొటేట్ చేయాలన్నా కంప్లీట్గా అప్పర్ బాడీ రొటేట్ చేయాల్సి వస్తుంది. అంటే లైక్ రోబో, అంటే చేయి పని చేయదు, అంత వీక్ అయిపోతూ ఉంటుంది. అదే లోవర్ బాడీ అంటే ఈ L4, L5, S1, సియాటికా వచ్చినప్పుడు మోస్ట్లీ ఏంటంటే మనకి లోవర్ బాడీ ప్యారలైజ్డ్ అవుతుంది. దాన్ని కంప్లీట్ పారస్థీషియా అంట, అంతవరకు వెళ్ళకూడదు. థ్యాంక్ యూ సో మచ్ అర్చన గారు ఫర్ జాయినింగ్ విత్ దిస్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.